తమిళనాట రాజకీయాలు ఈ రోజు నుంచి కొత్త మలుపు తిరగబోతున్నాయా? ఎందుకంటే మాజీ సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ని అరెస్టు చేసినటువంటి విజయ్ సర్కార్ ఇది మనమంటున్న మాటలు కాదు. స్టాలిన్ ఇంతకుముందు ఒక 2 గంటల కింద మీడియాతో మాట్లాడుతూ నా కొడుకునే అరెస్టు చేస్తావా, నీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావో చూస్తావంటూ డైరెక్ట్గా విజయ్కి వార్నింగ్ ఇస్తున్నట్టు మనం ఆ వీడియోలో అయితే చూడడం జరిగింది. మరి ఈ నుంచి ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో డిఎంకే పార్టీలు ఉన్నాయి అని అంటే విజయ్కి చాలా చాలా ఎదురు దెబ్బ తలుగుతుంది అనే మాత్రం వినబడతా ఉంది. ఇక విజయ్ సీఎంగా సైన్ చేసి నుంచి ఆయనకున్నటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది త్రిష అని మాత్రం ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు త్రిషను ఎందుకు ఈయన వెంట పెట్టుకొని తిరగాలి? త్రిషని పక్కన పెట్టచ్చు కదా. త్రిషకు ఈయనకు ఏమిటి సంబంధం? ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి ఆవిడతోటి ఉంటే, అంటే చేసుకున్న భార్యతోటో అదో ఇదో కాదు, కానీ ఒక వేరే ఆడవారితో ఉంటే ప్రజలందరూ ఏమనుకుంటారు అనే విషయాన్ని నేను మాట్లాడాను అని ఉదయనిధి స్టాలిన్ అంటా ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడింది చాలా ఘాటుగా ఉన్నాయి. ఆయన కొన్ని అవమానించదగ్గ మాటలైతే మాట్లాడిండు. దాని మీదనే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడం, ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముంగట పొద్దుగాల నుంచి డ్రామా నడిచింది, హై డ్రామా. ఎందుకంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎస్పీ గారే స్వయంగా అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్ళడము, ఆ వెళ్ళిన తర్వాత కూడా మాకు 1 గంట సమయం కావాలని ఉదయనిధి స్టాలిన్ అడగడము, ఆ లోపల్లోనే అతను వాళ్ళ పర్సనల్ లాయర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు డైరెక్ట్ అరెస్ట్ చేసిన వెంటనే తమిళనాడు హైకోర్టుకు తీసుకొని పోవడం, అక్కడ బెయిల్ రావడం, ఇదంతా జరిగింది. ఈ లోపలనే అక్కడ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో అతని నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా విజయ్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విజయ్కి అని చెప్పవచ్చు ఒక విషయంగా, నా కొడుకునే అరెస్టు చేస్తావా, నువ్వు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావో చూస్తా. మరి రేపు ఏం జరగబోతా ఉంది అనే విషయాన్ని మనం చూసుకుంటే కానీ ఈరోజు హైలైట్ మొత్తం ఉదయనిధి స్టాలిన్ అరెస్టు అవ్వడం. వాళ్ళు కల్లో కూడా అనుకోలేదు అసలు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు దాకా వస్తుందా, డిఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోతుందా అనుకున్నారు. అధికార మదంలో ఉండి చాలా మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఉదయనిధి స్టాలిన్కు, వాళ్ళ అయ్యకు స్టాలిన్కు అంటే మాజీ సీఎం, వీళ్ళకున్న తలపొగరు మామూలుగా లేదు. అది మన తెలుగు రాష్ట్రాలలో కాదు, తమిళనాడు ప్రజలు కూడా చాలా మాట్లాడుకున్న విషయం. అందుకే వ్యతిరేకత ఎదురయ్యి విజయ్ని గెలిపించారు అక్కడ ప్రజలు.